ఈ ఫోటోలో మనకి సీతారాం లక్ష్మణులు కనిపిస్తున్నారు కదా. అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ ఫోటో ఎక్కడిది? 199 మందికి ఎక్కడిదో తెలియదు. ఇది ఎక్కడిది అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అంటే అంబేద్కర్ గారు ఆయన టీం కలిపి ఫైనల్ చేసినటువంటి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఈ ఫోటో ఉందన్నమాట. ఈ ఫోటో ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ లో ఉంది. ఇది చాలా మందికి తెలియని విషయం. అలాగే నేను ఇంకొక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో ఎక్కడిది అని అంటే నెక్స్ట్ చాప్టర్, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఇంకొక చాప్టర్ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, అక్కడ ఉన్నటువంటి ఫోటో. ఈ ఫోటోలో ఏంటంటే అర్జునుడు దిగాలుగా ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఆ ఫోటో అనమాట. ఈ బుక్ కాపీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనం 2 విషయాలు అయితే చెప్పొచ్చు. అందులో మొదటిది, భారతదేశం హిందూ దేశం అని అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా, అందరు ఎంపీలు పార్లమెంట్ లో ఇంక్లూడింగ్ అంబేద్కర్ గారితో సహా అందరూ హిందూ దేశం అనే నమ్మారు. రెండో విషయం ఏంటంటే అంబేద్కర్ గారు హిందూ ద్వేషి అయితే కాదు అని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బుక్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కువగా వాడింది హిందూ దేవతల ఫోటోలు, అలాగే మన కల్చర్ ఎక్కువగా వాడారు ఆయన. ఈ విషయాలు అయితే చాలా మందికి తెలియదు. కాబట్టి షార్ట్ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం